దేవుని బిడలారా, దేవుడు గతించిన దినములన్నీ ఆయన బిడలమైన మనలను తన సజీవమైన రెక్కల నీడను భద్రపరిచి ఈ యొక్క 2025 సంవత్సరంలో 12వ నెలలో మొదటి శుక్రవారంలో దేవుడు మనలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మనమందరం కూడా 2 చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక అధికారి, ప్రియులరా, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని ప్రభువును వేడుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు వారి దగ్గరికి పేదవారు మాత్రమే కాదు కానీ అధికారులు కూడా ఆయన వద్దకు వచ్చారు. లేక ధనవంతులు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉండేవారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు ఏం చేశాడటమ్మా? మ్రొక్కాడు. ఆయనకు నమస్కారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మాత్రం కూడా ఈ యొక్క అధికారి, ప్రియులరా, నేను అధికారిని కదా అని చెప్పి ఎంత మాత్రం గర్వముగా ఉండలేదు. కానీ ఈ యొక్క అధికారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రభు ఎదుట విధేయతను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క అధికారి యొక్క పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో
ఇక అధికారి పేరు రాయబడింది. వెంటనే ఆయన నాయనను హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. చూడండి, లూకా సువార్తలో మనం చూసినప్పుడు ఇక అధికారి పేరు మనం చూస్తూ ఉన్నాం. ఇక అధికారి పేరు ఏంటనంటే యాయీరు. ఇక అధికారి పేరు ఏంటి చెప్పండి? యాయీరు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, బైబిల్లో 5 యాయీర్లు ఉన్నారు. బైబిల్లో ఎంతమంది ఉన్నారమ్మా? 5 యాయీర్లు ఉన్నట్లుగా ఏమంటే దేవుని యొక్క లేఖనం మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క యాయీరు ఎవరు అనంటే సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, లూకా సువార్తలో ఈ యొక్క అధికారి పేరు మనకి కనబడుతుంది. చూడండి, 8వ అధ్యాయం 40వ వచనం, 8వ అధ్యాయం 40వ వచనంలో జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క అధికారి పేరు ఏంటి అనంటే యాయీరు. ఏం పేరు చెప్పండి? యాయీరు. బైబిల్లో 5 యాయీర్లు ఉన్నారు. 5వ యాయీరు ఎవరు అనంటే సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు. ఇక యాయీరికి ప్రియులరా ఒక అధికారం ఉంది, లేక ఒక హోదా ఉంది. ఏంటి యొక్క హోదా అని అంటే సమాజ మందిరపు అధికారి అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. ఇక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, ఆయనకు మొక్కాడు. ప్రియులరా, మొక్కి అంటున్నాడు, ప్రభువా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అధికారికి ఉన్న విశ్వాసం, ఇక అధికారికి ప్రియులారా ప్రభు పట్ల ఉన్న నమ్మకమును మనం చూసినట్లయితే చాలా గొప్ప నమ్మకముగా, గొప్ప విశ్వాసంగా మనకే కనబడుతూ ఉంది. ఇక అధికారి యొక్క కుమార్తె చనిపోయింది, కానీ ఈ యొక్క అధికారి ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, నా కుమార్తె ఏమైంది? చనిపోయింది, అయినా సరే నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచినట్లయితే ఆమె ఏం చేస్తుంది? బ్రతుకుతుంది అని ప్రియులరా గొప్ప విశ్వాసముతో, పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రియులరా ఇక యాయీరు ప్రభువును వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, బైబిల్లో 7 రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? 7 రకాలైన విశ్వాసాలు. వాటిలో ఒకటి పరిపూర్ణమైన విశ్వాసం. ఏ విశ్వాసం? పరిపూర్ణమైన విశ్వాసం. ప్రభు పట్ల మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అని అంటే పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక యాయీరు పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నీవు వచ్చి నీ చెయ్యి నా కుమార్తె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని ప్రభువుని వేడుకోగానే వెంటనే యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళినట్లుగా దేవుని యొక్క లేఖనం మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటనంటే వారు వెలుచు ఉండగా ప్రియులారా
ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగి ముట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన శిష్యులు ప్రియులరా ఈ సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు ఇంటికి వెళుతూ ఉండగా 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఆయనను చూచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి ఏమండి ఇక రక్తస్రావ రోగముతో బాధపడుతుందని అంటే 12 సంవత్సరాల నుంచి అంట. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఏమన్నా అనేక మంది నేను వైద్యుల దగ్గరికి వెళ్ళింది ప్రియులారా. ఆ రోగము తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. తనకున్న అంతటిని కూడా వ్యయపరుచుకుంది. ఆమెకున్న ధనమంతా అయిపోయింది. చివరికి ఆమె ఒంటిలో ఉన్న బలమంతా అయిపోయింది. ఆ సమయంలో ప్రియులరా ఈమె యేసు ప్రభువారిని చూచి అనుకుంది, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే ఏం చేస్తాను? బాగుపడతాను అని తనలో తాను అనుకుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె కూడా ప్రభు పట్ల ఉంచిన ఈ యొక్క విశ్వాసమును మనం చూసినట్లయితే ఈమె విశ్వాసం ఏంటనంటే, యేసు ప్రభువారు నన్ను ముట్టుకోక్కర్లేదు, నేను మాత్రం ఆయన వస్త్రపు చెంగి ముట్టుకుంటే నేను బాగుపడిపోతాను అనే పరిపూర్ణమైన విశ్వాసమును ఈ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విశ్వాసంతో ఆమె వెళ్ళి యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగిని ముట్టుకోగానే ప్రియులరా 12 సంవత్సరాల నుండి ఆమెను వేధిస్తున్న ఆ రక్తస్రావ రోగం ఏమైందమ్మా? వెంటనే పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తస్రావ రోగము నుండి ఆమె వెంటనే స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ద్వారా కలిగే స్వస్థత వెంటనే కలుగుతుంది. దేవుని ద్వారా కలిగే స్వస్థత ఎలా కలుగుతుందమ్మా? వెంటనే ఆయన మనలను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్స్టాల్మెంట్ మీద దేవుడు మనలను ఎప్పుడు స్వస్థపరచడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ద్వారా కలిగే స్వస్థత అది పరిపూర్ణమైన స్వస్థత. అంత మాత్రమే కాదు, అది ఆ స్వస్థత వెంటనే మనకే కలుగుతుంది అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. అయితే మనం కలిగి ఉండవలసింది ఏంటనంటే ప్రభు పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని లేక విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మన పట్ల తన కార్యములను చేయ శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆయన వస్త్రపు చెంగి ముట్టుకోగానే వెంటనే బాగుపడినట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. ఈలోగా యేసు ప్రభువారు ఆయన శిష్యులు ప్రియులరా సమాజ మందిరపు అధికారి యొక్క ఇంటికి వారు వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అనంటే, పిల్లన గ్రోవులు వాయించు వారికి అక్కడ స్థలము ఉంది. ఇంకెవరికి స్థలం ఉందట? గొల్లు చేసేవారికి అక్కడ స్థలము ఉంది. యేసు ప్రభు వారికి మాత్రం అక్కడ ఏమి లేదు, స్థలము లేదు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. ఇక అధికారి యేసు ప్రభువును తన యొద్దకైతే ఆహ్వానించాడు, కానీ ఈ యొక్క అధికారి యేసు ప్రభు వారిని తన ఇంటికైతే ఆహ్వానించాడు, కానీ ఈ యొక్క అధికారి ఇంటిలో ఎవరికి స్థలం లేదు? యేసు ప్రభు వారికి స్థలము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చాలామంది ఈ యొక్క అధికారి వలె ఎవడు ప్రభు యొద్దకు వస్తారు, కానీ వాళ్ళ ఇంటిలో ప్రభువుకి ఏమెవరో చోటెవరు, స్థలం ఎవరు. చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు, కానీ వారి హృదయములో ప్రభువుకి ఏమెవరమ్మా స్థలం ఎవరు, చోటెవరు. అయితే మన ఇంటిలో కాదు దేవునికి మనం స్థలం ఇవ్వవలసింది, లేకపోతే మన వ్యాపారంలో కాదు, లేకపోతే మన ఉద్యోగంలో కాదు, మనం దేవునికి స్థలం ఇవ్వవలసింది ఎక్కడ ఇవ్వాలి? మన హృదయంలో ప్రభువుకి మనం స్థలం ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అధికారి ఇంటికి వచ్చి ప్రభు నోరారా అడుగుతూ ఉన్నాడు, స్థలమియుడి. ఏమంటున్నాడమ్మా? స్థలమియుడి. ఇక అధికారి ఇంటి దగ్గర గొల్లు చేసేవారికి స్థలం ఉంది, పిల్లన గ్రోవులు వాయించేవారికి స్థలం ఉంది ప్రియులారా, గోల చేసేవారికి స్థలం ఉంది. అదే రీతిగా ఈ దినాన్ని అనేక మంది ప్రియులారా ఏమన్నా అందరికీ వారి హృదయంలో స్థలం ఇస్తారు, కానీ ఎవరికెవరో యేసు ప్రభువుకి ఎవరు, దేవునికి ఎవరు? ప్రభువా నువ్వు మా ఇంటిలో అందరి ఫోటోలతో పాటు నువ్వు కూడా ఒక పక్కనే ఉండని అందరి ఫోటోలు పెడతారు, యేసు ప్రభు ఫోటో కూడా పెడతారు. ప్రభువా నీవు మా వ్యాపారంలోనే ఉండు అని చెప్పి వాళ్ళు చేసుకునే వ్యాపారం, లేకపోతే వాళ్ళ కొట్లో యేసు ప్రభు ఫోటో పెట్టుకుంటారు. లేకపోతే ప్రభువా నీవు మా పొలములో మాత్రమే ఉండు అని వాళ్ళ పొలంలో యేసు ప్రభు ఫోటో పెట్టుకుంటారు. కానీ ఎక్కడ చోటెవరు? హృదయంలో చోటెవరు? కనుక ప్రభువు స్థలము కోరుకునేది ఎక్కడనంటే నీ ఇంటిలో కాదు, నీ వ్యాపారంలో కాదు, నీ ఉద్యోగంలో కాదు, కానీ ఆయన నీ హృదయములో స్థలము కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నీ హృదయములో చోటు కోరుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు అడుగుతూ ఉన్నారు, స్థలమియుడి. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను ఏం చేశారటమ్మా? అపహసించారు. ఈయనకి అసలు బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా? చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఈమె చనిపోలేదంటాడేటి అని చెప్పి అందరూ అపహసించారు, నవ్వుకున్నారు ప్రియులారా. అయితే యేసు ప్రభువారు చేసిన పని జన సమూహములను బయటకు పంపివేశాడు. ఆయన మాత్రమే లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది ఏం చేసిందమ్మా? లేచింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే ఈ యొక్క అధికారి ఇంటిలో యేసు ప్రభు వారికి చోటు ఇచ్చాడో వెంటనే యేసు ప్రభు వారు చేసిన పని, ఆవిడ చనిపోయిన తన కుమార్తెని ఏం చేశాడమ్మా? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అట్టి రీతిగా ఈ దినాల్లో దేవుని బిడలమైన మనం, లేకపోతే మానవులమైన మనం, మన హృదయములో యేసయ్యకు చోటిచ్చేవారిగా మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడమ్మా? బ్రతికిస్తాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. లూకాసు సువార్తలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆవిడ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకములో జన్మించినప్పుడు ప్రియులారా, సత్రములో ఆయనకు ఏమి లేదట? స్థలము లేదు. సత్రములో ఎవరుంటారు అనంటే పరదేశులు ఉంటారు. సత్రములో ఎవరుంటారమ్మా? పరదేశులు ఉంటారు, అనాథులు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు సత్రములో.
వ్యాపారస్తులు ఉంటారు. ప్రియులారా, పన్నులు వసూలు చేసేవారు ఉండేవారు ఆ దినాల్లో సత్రములో. ప్రియులారా, వారందరికీ స్థలం ఉంది సత్రంలో, కానీ ఎవరికి స్థలం లేదట? యేసు ప్రభు వారికి స్థలం లేదు. సృష్టికర్త అయిన దేవునికి స్థలం లేదు. అందుచేత ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి, ఏమండి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పరుండబెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను ఎక్కడ పరుండబెట్టారటమ్మా? పశువుల తొట్టెలో పరుండబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రియులారా, ఆయనకి ఏం లేదు చెప్పండి? స్థలము లేదు. అందుకే ఒక చోట ప్రభు అంటాడు, ఒక ఆయన అంటాడు యేసు ప్రభుతో, ప్రభువా, నువ్వెక్కడికి వెళ్ళినా కానీ నేను ఏం చేస్తాను? వెంబడిస్తానయ్యా, నీ వెంట నేను వస్తాను అంటే ప్రభు అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఏమున్నాయి? నివాసములు ఉన్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను ఆయనకు ఏమి లేదన్నాడమ్మా, ఆయన స్థలము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకాసు సువార్త 9వ అధ్యాయము 56, 57 వచనాలు. 57వ వచనం చదవండి. 57. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ ఒక వ్యక్తి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తానయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను అని అంటే, యేసు ప్రభువారు ఆవిడ వ్యక్తితో చెప్పిన మాట, నక్కలకు ఏమన్నాయి? బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులు నివసించడానికి వాటికి నివాసాలు ఉన్నాయ్యా. అయితే మనుష్య కుమారుడినైనా నేను తలవాల్చుకోవడానికైనా నాకేం లేదు, స్థలము లేదు అని ప్రభువారు ఆ వ్యక్తితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి ఈ లోకములో ఏం లేదు చెప్పండి? స్థలము లేదు. సృష్టికర్త అయిన దేవునికి ఈ లోకములో స్థలము లేదు. ఆయన 2 చోట్ల తలవాల్చాడు. 1 వాడ అమరమున ఆయన తలవాల్చాడు. 2 కలువరి సిలువలో, సిలువ మీద ఆయన తలవాల్చినట్లుగా దేవుని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నిన్ను స్థలం అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ అడుగుతున్నాడు అనంటే, నీ ఇంటిలో కాదు, లేకపోతే నీ వ్యాపారంలో కాదు, నీ ఉద్యోగంలో కాదు, నీ ధనములో కాదు. కొంతమంది దేవుని కొరకు డబ్బులు మాత్రం ఇస్తారండి. ఏమిస్తారమ్మా? డబ్బులు ఇస్తారు, కానుకలు ఇస్తారు, వాళ్ళ ధనములో స్థలం ఇస్తారు, కానీ ఎక్కడెవరో? హృదయములో ఎవరు? కనుక ప్రభువు స్థలము కోరుకునేది ఏమండి? నీ హృదయములో మాత్రమే ఆయన స్థలమును కోరుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మన హృదయంలో ప్రభువుకి మనం స్థలం ఇస్తామో ప్రియులరా, అప్పుడు ఎలాగైతే ఆ దినమున సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు తన ఇంటిలో ప్రభువుకి స్థలం ఇచ్చినప్పుడు చనిపోయిన తన కుమార్తెను బ్రతికించాడో, అలాగే ఈ దినాల్లో చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి మానవుణ్ణి దేవుడు ఏం చేస్తాడమ్మా? బ్రతికిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రతి మానవుడు కూడా చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఎలాగున చనిపోయాడు అని అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు చెబుతాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను, అవునమ్మా, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను.
ప్రతి మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. మానవుడు ఎలాగూ చనిపోయాడు అని అంటే అపరాధముల చేత. వేటి చేతట? అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు అనే విషయాన్ని మనం గమనించి ప్రియులారా, ఈ దినాల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు వారికి వారి హృదయములో చోటిచ్చేవారిగా ఉన్నట్లయితే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను ఏం చేస్తాడమ్మా? ఆయన బ్రతికిస్తాడు అనే విషయాన్ని మనం గమనించి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రియులరా మనము స్థలం ఇవ్వవలసింది, ప్రభువుకి స్థలం ఇవ్వవలసింది ఎక్కడనంటే మన హృదయములో. ఎక్కడ చెప్పండి? మన హృదయంలో. ప్రభువు కూడా మనల్ని అడిగేది అదే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. సామెతల గ్రంథంలో ఆయన చెబుతూ ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకియ్యి, నీ డబ్బులు నాకియ్యి, నీ ధనము నాకియ్యి, నీ వెండి బంగారాలు నాకియ్యి అని ప్రభు అడగడం లేదు. కానీ నా కుమారుడా నీ హృదయమును నాకి, నా కుమారుడా లేకపోతే నా కుమార్తె నీ హృదయాన్ని నాకియ్యి అని ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు అడుగుతూ ఉన్నాడు. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో నివసిస్తున్న మనము ఈ క్రిస్మస్ దినములలో మన హృదయములో ప్రభువుకి చోటిచ్చేవారిగా ఉండి చచ్చిన స్థితి నుండి మనం బ్రతికింపబడేవారిగా, దేవుని యొక్క జీవమును మనం పొందుకునేవారిగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణములు అనేకమైనవి బైబిల్ గ్రంథంలో మనకి కనబడతాయి. వాటిలో ఒకటి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నేను గొర్రెలకు జీవమును ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే గొర్రెలకు జీవమును ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి అమ్మా? జీవాన్ని ఇవ్వడానికి. కనుక ఆయన మనల్ని బ్రతికించేవాడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, ఆయన మనకి జీవమును అనుగ్రహించువాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను 10:10లో ప్రభు అంటున్నాడు, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికినే రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అని ప్రభు చెప్పాడు. దొంగోడు ఎందుకు వస్తాడు అని అంటే, ఎందుకు వస్తాడమ్మా? మనకు డబ్బులు ఇవ్వడానికి వస్తాడా? మనకి ధనం ఇవ్వడానికి, లేకపోతే మనకి బంగారం ఇవ్వడానికి వస్తాడా? ఎవడు రాడు, అందుకు రాడు. దొంగోడు ఎందుకు వస్తాడంటే దొంగతనం చేయడానికి వస్తాడు. ఇంకెందుకు వస్తాడు? హత్య చేయడానికి వస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు. ఈ దొంగోడు ఎవడంటే సాతానుగాడు. ఈ దొంగోడు ఎవడమ్మా? సాతానుగాడు. సాతానుగాడు బుద్ధి ఏంటంటే ఎత్తుకుపోవడమే, దొంగతనం చేయడమే, హత్య చేయడమే, దేవుని బిడ్డల మీద నేరాలు మోపడమే సాతానుగాడు పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుగాడు పనేటమ్మా? దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, ఇంకేం చేస్తాడు? దేవుని బిడ్డల మీద నేరాలు కూడా మోపుతాడు. ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది. సాతాను చేసే ఇంకొక పని దేవుని బిడ్డల మీద నేరము మోపడమే వాడి పని అంట. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 12:10లో ఉందన్నమాట. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటేని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట
మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అపవాదిగాడి పని ఏంటంట? రాత్రింబగళ్ళు దేవుని బిడల మీద నేరాలు మోపడమే వీడి పని అంట. కొంతమంది సాతాను అనుచరులు కూడా ఉంటారు లోకంలో, వాళ్ళ పని కూడా ఇదే. దేవుని బిడల మీద నేరాల వారిగా ఉంటారు. ఏమండి, వారిలో ఉన్న నేరాలు, వాళ్ళలో ఉన్న తప్పులు మాత్రం వాళ్ళు గ్రహించరు, కానీ దేవుని బిడల మీద మాత్రం నేరాలు మోపేవారిగా ఉంటారు కొంతమంది లోకంలో. వీళ్ళందరూ కూడా అపవాది సంబంధులే అనే విషయాన్ని మనం గమనించాలి. దొంగోడు ఎందుకు వస్తాడంటే దొంగతనం చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అంత మాత్రమే కాదు, హత్య చేయడానికి వస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ దొంగోడైన సాతానుగాడు, అపవాదిగాడు చేసే ఇంకొక పని ఏంటంటే దేవుని బిడల మీద నేరాలు మోపడమే వీడి పని అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే గొర్రెలకు జీవమును అనుగ్రహించడానికి వచ్చాడు. అది సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని బిడలమైన మనం, లేక మానవులమైన మనం, ప్రియులరా, మన హృదయములో ప్రభువుకి చోటిచ్చేవారిగా మనం ఉండి ప్రభు ఇచ్చే ఆ జీవమును మన జీవితాల్లో మనం సమృద్ధిగా పొందుకునేవారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవని అంతా ఆయనదే అయినా స్థలమేది, అవని అంతా ఆయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది, అవని అంత. పాడుదాం. పశువులు తమ యజమానుని స్వరమెరుగును గాని నరులు దైవసుతునికి స్థలమివ్వగలేరు. పశువులు తమ యజమానుని స్వరమెరుగును గాని నరులు దైవసుతునికి స్థలమివ్వగలేరు, స్థలమివ్వగలేరు. అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అవని అంత. పసిబాలుడు పవలింప పశుల తొట్టె పరుపాయే, తలవాల్చగా విశ్రమించ సిలువనిచ్చే లోకం. పసిబాలుడు జన్మింప పశుల తొట్టి పరుపాయే, తలవాల్చగా విశ్రమింప సిలువనిచ్చే లోకం, సిలువనిచ్చే లోకం. అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అవని అంత. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది. సిలువ మీద యేసయ్య కనులు మూయువేళ,
సమాధులు తమ కనులు తెరచి చూచువేలా, సిలువ మీద యేసయ్య కనులు మూయువేలా, సమాధులు తమ కనులు తెరచి చూచువేలా, సజీవులైరి చాలా అవనే అంత ఆయనదే అయినా స్థలమేది, అవని అంత అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అవని అంతా ఆయనదే అయినా స్థలమేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు జరిగిన యొక్క నాయనా తండ్రి స్వస్థత స్తుతి ఆరాధనలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా జరిపించారు. నీకు స్తోత్రము నాయనా. ఇదిగో ప్రభు, అలనాడు సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు తన ఇంటిలో నీకు స్థలం ఇచ్చినప్పుడు, చోటిచ్చినప్పుడు నాయన, చనిపోయిన తన కుమార్తెను నీవు బ్రతికించావు నాయన. అటు రీతిగా ఇదిగో క్రిస్మస్ దినాల్లో నాయన నీ బిడలమైన మేము తండ్రి మా హృదయములో నీకు చోటిచ్చేవారిగా ఉండి నాయనా నీ ద్వారా కలిగే ఆ యొక్క జీవమును సమృద్ధిగా మేము పొందుకునే కృప అనుగ్రహించండి మా పరమ తండ్రి. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో భద్రపరచండి. ఈ మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను నాయనా ప్రత్యేకంగా మీరు దీవించమని ప్రార్థన చేయుచు ఉన్నాను. మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అలాగనే ప్రభువా, అందరైతే మైక్ స్వరము ద్వారా నీ మాటలు విన్నారు, నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఈ సమయమున ఈ యొక్క ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెలుచు ఉండగా మీరే నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని నా తండ్రి నాయనా ప్రభువానికి స్తోత్రం నాయనా. ఇదిగో నాయనా సంఘ బిడల కుటుంబాల్లో ఉన్న క్రిస్మస్ అవసరతలన్నిటినీ, నీ మందిరములో ఉన్న క్రిస్మస్ అవసరతలన్నిటినీ నీ మహిదైశ్వర్యములో సమృద్ధిగా తీర్చమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. నీ బిడలమైన మేము నాయనా ఇదిగో క్రిస్మస్ దినాల్లో నీ జన్మదిన వేడుకల దినాల్లో నివసిస్తూ ఉండగా క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును, అలాగునే అందరైతే ఈ మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారో వారికి అందరికీ, అలాగునే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.